శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేడు వైశాఖ పౌర్ణమి, శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంతి. అటువంటి మహానుభావుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు 1408వ సంవత్సరంలో జన్మించారు. పుట్టినప్పటి నుండి తిరుమలప్ప ప్రసాదం అని చెప్పందే ఉగ్గు కూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాడుతుంటేనే నిద్రించేవాడట. చిన్ననాటి నుండి ఆడిన మాటలల్లా అమృత కావ్యంగా, పాడిన పాటలల్లా పరమగానంగా అన్నమయ్య కవితలా లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెప్తారు. స్వామి ఆదేశంతో ఎన్నో కీర్తనలు రచించారు. అన్నమయ్య సనాతన వేదాల్లోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చేసిన పదకవితా పితామహుడు. సుమారు 32,000కు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చేసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో గంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు అని అన్నమయ్యకు సమకాలీనకులు సాదరంగా ఇచ్చిన బిరుదునామాలు. అన్నమయ్య కీర్తనలు, రచనలు, అన్నమయ్య సంకీర్తనా సేవ, సంగీత సాహిత్య భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడిన అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడారు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించారు. కొన్ని తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకున్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష, మార్గదేశి సంగీత విధానాలు రెండు అతని రచనలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాల వంటివి ఉన్నా అవి అంగాంగి విభాగం లేక అఖండ గద్యధారగా గేయకంధులుగా ఉన్నాయి. శివకవుల పదాల గురించి ప్రస్తావన ఉన్నా కానీ అవి లభించడం లేదు. మనకు లభించే వాటిలో అన్నమయ్య యోగ వైరాగ్య శృంగార సరణి మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనవడు చిన్నన్న పేర్కొన్నారు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగురేకుల మీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భాండాగారంలో పొందుపరిచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకుల మీద అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడం లేదు. సంకీర్తనా లక్షణం అనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాసారట. మంజరి ద్విపద శృంగార మంజరి అనే కావ్యాన్ని రచించారు. వెంకటేశ్వర శతకం ఒక్కటి మాత్రమే మనకి లభిస్తోంది. భగవంతుడిని ధ్యానించే విషయంలో మానవాళిని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవతా విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకోవచ్చో అన్నమయ్య తన కీర్తన ద్వారా తెలియపరిచాడు. పండితుడికి, పామరుడికి సమంగా అర్థమయ్యే రీతిలో సంస్కృతం, తెలుగు జానపదాల్లో ఆధ్యాత్మిక శృంగార కీర్తనలను రాశారు. మానవులందరూ ఒకటే అని చాటి చెబుతూ బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మం ఒకటే అని గానం చేశారు. అలానే శృంగార కీర్తనలు మరియు భక్తి కీర్తనలు, అంతయు నీవే హరిపుండరీకాక్ష అని ఇలా చాలా వేదాంత కీర్తనలు రచించారు. అలిమేలుమంగ శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తుడు అన్నమయ్య. అతని రచనల్లో భక్తి సంగీతం, సాహిత్యం,
భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంతంగా మనోహరంగా వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటల్లో ఆధ్యాత్మిక సత్యాలను, వెంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించారు. అన్నమయ్య మన్మడు తాళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యంలో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరిచారు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడినది. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుబినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు ఫిబ్రవరి 23వ తారీఖు 1503 పరమపదించారు. రాగిరేకుల మీద వ్రాసిన తిథుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తున్నాయి. 15వ శతాబ్ది ప్రజా జీవితం, తెలుగు భాషా విశేషాలకు అన్నమయ్య సాహిత్యం ప్రతిబింబంగా నిలిచింది. అన్నమయ్య సంకీర్తనలు పాడి ప్రచారం చేయడానికి కర్ణాటక, తమిళ సంగీత విద్వాంసులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు అన్నమయ్య సంకీర్తన ప్రచారానికి ఎంతో కృషి చేసింది. ఇలా అన్నమయ్య కీర్తనలు ఎన్నో ఎన్నో మనకి లభించినవి మాత్రం కొన్ని. ఆ పద్మావతి మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి చాటుకుని వేదాంతం, శృంగారం, ఆధ్యాత్మికం అన్ని రకాలుగా కలగలపోసి రచించి భక్తి మార్గాన్ని ఏ రకంగా స్వామిని చేరటానికి ఉపయోగించుకోవచ్చు అని తెలిపిన ఆ మహానుభావుడికి మనం ఈ రోజున నివాళులు అర్పిద్దాం. ఓం నమో వెంకటేశాయ.